హైదరాబాద్ లో వైశ్య లైమ్ లైట్ అవార్డుల కార్యక్రమం త్వరలో జరగనుంది. టీవీ5 మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో రాణించిన వైశ్య ప్రముఖులకు అవార్డులతో సత్కరించనుంది వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ కమిటీ. 2 సెగ్మెంట్లలో అవార్డు గ్రహీతల ఎంపిక జరగనుంది. జ్యూరీ ఎంపిక చేసే అవార్డులు అలాగే ఓటింగ్ పద్ధతిలో మరికొందరిని ఎంపిక చేయనున్నట్లు కమిటీ తెలిపింది. వివిధ కేటగిరీల్లో వైశ్య ప్రముఖులను అవార్డుల కోసం ఎంపిక చేయనుంది జ్యూరీ. ఈ అవార్డుల కోసం ఎలా అప్లై చేయాలి, ఎలాంటి వారిని జ్యూరీ ఎంపిక చేస్తుంది అనే అంశాలపై వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ కమిటీ సభ్యులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. నేను సిఏ రాజేష్ డొంకేశ్వర్, ఐఎమ్ ఎండి హోలిస్టిక్ కార్పొరేట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఐఎమ్ ఆల్సో co-team member of వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్. వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ అనేది మనం ఇప్పుడు 9th సీజన్ జరుగుతున్నాం. ఇది వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ ఫౌండెడ్ బై ఇమాడి శివ గారు అండ్ ఆల్సో అదర్ co-team members. నేను దాంట్లో ఒక co-team member. వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ మనం ఇయర్లీ 2 సార్లు చేయడం జరుగుతుంది. ఒకటేమో ఉమెన్స్ ఎక్స్క్లూజివ్గా చేయడం జరుగుతుంది అండ్ ఇంకొకటి మెన్ ఎక్స్క్లూజివ్గా చేయడం జరుగుతుంది. జ్యూరీ బేస్డ్ అవార్డ్స్ అంటే ఒక జ్యూరీ, మనకు ఒక 11 మెంబర్స్ జ్యూరీ ఉన్నారు. దీంట్లో మనకు ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఎఫ్ఎస్, తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్, డాక్టర్స్, ఫిలాంథ్రపిస్ట్, బిజినెస్ పీపుల్, అట్లా మనకు చాలామంది ఒక 10 to 12 మెంబర్స్ వెరీ రినౌండ్ అండ్ ఎథికలీ రెస్పెక్టబుల్ పీపుల్ ఆర్ అవైలబుల్ ఇన్ ద జ్యూరీ మెంబర్గా ఉన్నారు. ఒక అవార్డుని సెలెక్ట్ చేసేటప్పుడు మేజర్గా మనకు జ్యూరీ అంతా యునానిమస్గా సెలెక్ట్ చేస్తారు. తర్వాత ఒక కేటగిరీలో సరిగా సపోజ్ క్వాలిటీ నామినేషన్స్ రాలేదనుకోండి, ఆ నామినేషన్ ఆ కేటగిరీ కూడా వాళ్ళు సెలెక్ట్ చేయరు. సో అది మన మెయిన్గా జ్యూరీ రిలేటెడ్ స్పెషాలిటీ మనకు. అది దానివల్ల మనకి ఈ సంస్థ కూడా చాలా ఇచ్చే అవార్డ్స్కి కానీ తీసుకునే వారికి కూడా కానీ ఆ గౌరవం, రెస్పెక్ట్ వాళ్ళకు కూడా ఉంది. మనకు కూడా ఆ సంస్థకు అలా వచ్చింది. మోస్ట్ పాపులర్ వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ అంటాం దీన్ని. ఇదేమో పూర్తిగా మనకు SMS బేస్డ్, అంటే మనం జనరల్గా మనం మోస్ట్ పాపులర్ అని చెప్తాం, వాళ్ళు నామినేట్ చేసుకుంటారు. సో తర్వాత మనకు ప్రతి ఒక్కరు ఓట్ చేయాలి మనకు SMS త్రూ. అది కూడా చాలా సిస్టమేటిక్గా ఒక ERP ద్వారా రన్ చేయబడుతుంది. అంటే ఓట్ మళ్ళీ డూప్లికేట్ అవ్వకుండా. సో నెంబర్ ఆఫ్ లాస్ట్ టైం ఐ థింక్ ఒక 20 లక్షల ఓట్లు వేయడం జరిగింది. దాంట్లో మనం ఒక 100 మెంబర్స్, 50, తర్వాత 20, తర్వాత 10 అట్లా తీసుకుంటా మనం షార్ట్ లిస్ట్ చేసుకుంటూ వస్తాం. ప్రతిసారి మనం నూతనత్వం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సొసైటీలో మనము ఒక సంస్థ కానీ ఏదైనా కానీ సక్సెస్ అవ్వాలంటే ప్రతిసారి కొత్తగా చేయడం, తద్వారా మనం వినూత్నంగా పనిచేయడం అండ్ సంస్థను అనేది ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లోనే భాగంగా మనం ఈసారి ఓచ్ బేస్డ్ అవార్డ్స్ని కూడా మనం ప్రకటించడం జరిగింది. సో ఓచ్ బేస్డ్ అవార్డ్స్ అంటే ఎలా అంటే, ఇప్పుడు మనకు జనరల్గా ఒకటేమో సక్సెస్, ఒకటి మనం ఇప్పుడు ఎవరో ఒకటి రికగ్నైజ్ చేస్తారు, ఒక అవార్డ్స్ ఇస్తారు, తర్వాత మనం టాప్ లీడర్స్గా ఉండొచ్చు, లేకుంటే మనం వన్ ఆఫ్ ద బెస్ట్ అచీవ్మెంట్స్ అయినా మనం సాధించవచ్చు. కానీ కొన్నిసార్లు మనకు బిజినెస్లో కస్టమర్స్ ఇచ్చే టెస్టిమోనియల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే మనకు సక్సెస్ని డిఫైన్ చేస్తుంది. సో అట్లా మనకు కస్టమర్స్ ఎవరైతే మనకు ఓచ్ చేస్తారో, నేనున్న రాజేష్ డొంకేశ్వర్ ఈజ్ ద బెస్ట్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, అట్లా మనకి ఒక 10, 20, 100 మంది అట్లా మనకి ఇచ్చారనుకోండి, అది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ మనకు సక్సెస్. ఒక వేరే పర్సన్ మనకు అవార్డు ఇవ్వాల్సిన అవసరం, మన కస్టమర్ టెస్టిమోనియల్సే మనకు అవార్డ్స్. టెస్టిమోనియల్ ద్వారా అవన్నీ మనం ఒక పూల్ చేసి మనం జ్యూరీకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అందులో ఎవరైతే బెస్ట్ మన కస్టమర్ టెస్టిమోనియల్స్ ఇస్తారో, ఇదని ఓచ్ బేస్డ్, అంటే సంబడీ హ్యాస్ టు ఓచ్ ఫర్ యూ దట్ ఈజ్ ద బెస్ట్ పర్సన్. ఆ విధంగా దాన్ని ఓచ్ బేస్డ్ అనే అవార్డు. దాన్ని కూడా మనం ఏం చేసామంటే అండర్ 40కి తీసుకొచ్చాం. ఈసారి ఉమెన్కి ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చాం. సో ఇప్పుడు జెన్జీ వీళ్ళంతా న్యూ జనరేషన్ అంతా జెన్జీ కాబట్టి వాళ్ళకి సూటబుల్గా ఉండేటట్టు ఒక అండర్ 40 ఓచ్ బేస్డ్ అవార్డ్స్ అనేది తీసుకురొచ్చాం. సో ఇలా మనం ప్రతిసారి కొత్తగా నూతనంగా ఏదో ఒకటి చేయడం జరుగుతుంది. మనం ఈ వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ అనేది మీరు ఇప్పుడు చూస్తే లాస్ట్ 5 ఇయర్స్లో మనం ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ వరకు అవార్డ్స్ చేయడం జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్కి మనం అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి సిండోల్, ఇప్పుడు మనం పార్లమెంట్లో సిండోల్ అది మన ఆయుధం పెట్టడం జరిగింది. అది దాన్ని చేసిన గోల్డ్ జ్యువెలర్స్ వాళ్ళు. తర్వాత మనకు ఎమరాల్డ్ శ్రీనివాస్ గారు అండ్ ఇండిగోలో ఫస్ట్ కమర్షియల్ పైలట్ లేడీ ఫ్రమ్ వైశ్య కమ్యూనిటీ. అలా ప్రతి డిఫరెంట్ ఈ ఫీల్డ్లలో ఉన్న వైశ్య రత్నాలను బయటకు వెలికి తీసి అందరికీ సొసైటీకి పరిచయం చేయడం ద్వారా వాళ్ళందరినీ మన సొసైటీని మోటివేట్ చేయడం అండ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ వైశ్య. మనం కూడా గొప్పగా చెప్పుకోవడం, మన వైశ్యాస్ గురించి, తర్వాత మన భారతదేశం గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ అనేది ఉపయోగపడుతుంది.
ఇట్లా మేము స్పాన్సర్స్ ఎలా ఇంపార్టెంటో మనకు మిగతా డిఫరెంట్ పీపుల్స్ కూడా మనకు సంస్థలు కూడా చాలా సపోర్ట్ చేస్తాయి. అందులో భాగంగా మనకు TV5 వాళ్ళు మనకు వైశాల్ లైమ్లైట్ అవార్డ్స్కి మీడియా పార్ట్నర్గా చాలా సపోర్ట్ చేస్తున్నారు మనకి. వాళ్ళ ద్వారా మేము అందరికీ రీచ్ అవ్వడమే కాకుండా వైశాల్ లైమ్లైట్ అవార్డ్స్ దాని ప్రజెన్స్ కూడా పెరగడం జరుగుతుంది. దానికి TV5 వాళ్ళకి ఎంతో కృతజ్ఞతలు, మేము ధన్యవాదాలు వాళ్ళకి. అండ్ ఇప్పుడు ఇందులో సొసైటీలో ఎవరైతే వైశాల్ లైమ్లైట్ అవార్డ్స్ నామినేట్ చేయాలనుకుంటున్నారో దానికి మనం vaishallimelightawards.com వెళ్ళి మీరు జ్యూరీ బేస్డా లేకుంటే ఓచ్ బేస్డా లేకుంటే మోస్ట్ పాపులర్ వైశా అవార్డ్స్ ఆ కేటగిరీ చూసుకొని దాంట్లో మీరు నామినేట్ చేసుకుంటే ఆ నామినేషన్స్ సెలెక్ట్లు అయితే దీనిలో తప్పకుండా అవార్డ్స్ బేస్డ్ ఆన్ ద మెరిట్ ఇవ్వడం జరుగుతుంది.